పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హుజూరాబాద్ బీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. పాడి కౌశిక్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు నేతలు. 100 మంది నేతలు కార్యకర్తలు రహస్య సమావేశమైనట్లుగా తెలుస్తోంది. జమ్మికుంట శివారులోని ఒక వెంచర్లో ఈ రహస్య భేటీ నిర్వహించినట్లుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. జిల్లా మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక పాడి కౌశిక్ రెడ్డి మీద అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. హుజూరాబాద్ బీఆర్ఎస్లో పాడి కౌశిక్ రెడ్డి మీద సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతల అసంతృప్తి అనేది కొనసాగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే 100 మంది నేతలు కార్యకర్తలు కలిసి జమ్మికుంటలో రహస్య సమావేశమైనట్లుగా తెలుస్తుంది. జమ్మికుంట శివారులో ఒక వెంచర్లో రహస్య సమావేశమైనటువంటి విజువల్స్ అందటం జరిగింది. దాంట్లో కూడా కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా కూడా ఒక సమాచారం అందుతోంది. జిల్లా మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలతో టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కనుక ఈ సమావేశంలో జరిగినట్లుగా కనుక ఒకవేళ కాంగ్రెస్లో చేరితే కనుక ఇది బీఆర్ఎస్కి కౌశిక్ రెడ్డికి పెద్ద షాక్ అని చెప్పాలి. హుజూరాబాద్లో ఎందుకు ఎవరింట్లో దూరపడ్డాడు ఆయన? ఎవరింట్లో దూరపడ్డాడు ఆయన? దేని గురించిండని ఆయన రౌడీ షీట్ ఓపెన్ చేయంటాడు. మళ్ళీ వినవాళ్ళకి అయితే పాప ఆయన అప్పటికప్పుడు మాత్రం ఢిల్లీలో కూడా ఆయన సేవ్ చేసింది. నీ ఎంబడి తిరిగటం డ్యామేజ్ చేస్తావు. సేమ్ వెళ్ళికి ఎగేసుడు మళ్ళీకి దిగేసుడు. ఇప్పుడు వీళ్ళని పెట్టిండు కదా, వీళ్ళు నోడదేం కాదు. సీనియర్ అనేటోడు వీళ్ళు ఉండొద్దు. నా కింద అన్న అని తిరిగేటోడు ఉండాలి. కానీ నేను ఒక అన్న అనొద్దు. ఆయన్ని అందరూ అన్న అనాలి. ఇప్పుడు చూస్తుంది కదా మన ఎమ్మెల్సీ తీసుకొచ్చినప్పుడు అన్న ఎందుకు తిరుగుతారా, బుచ్చపని ఎందుకు తిరుగుతారు? 10 కార్లు 20 కార్లు వీడియోలు సెల్ఫీలు ఎందుకు రాబాయి? ఇది ఏంది ఎక్కడి కదా? పోలీసు వాడు కూడా పిచ్చి ఉన్నారు. ఇప్పుడు చూడు, కులాల పేరు పెట్టి తిరుగుతుంది, మతాల పేరు పెట్టి తిరుగుతుంది, అధికారులను తిడుతుంది, మంచి గవర్నర్లను తిడుతుంది. నువ్వు తిట్టండి ఎవరు? ఆ కేసీఆర్ కూడా తిచ్చి వచ్చినావు కదా. నువ్వు తిట్టండి ఎవరు? ఎవరిని ఉన్న ఊరిన కాలబెడతా ఇల్లంతా ఉంటుంది. ఓటేసిన పాపానికి వీళ్ళు కాలబెట్టి వాళ్ళు సుతారా సుతారా? అదిలా ఇంతకుముందు మళ్ళీ ఒకటి అన్నారు, ఆయన లెక్క మనం మారదామా, మనం లెక్క ఆయన మారదామా అని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 20-25 సంవత్సరాల ఒక ఆడపిల్ల మన ఇంట్లోనే పుట్టి పెరిగి ఉంటుంది. పెళ్లి చేస్తాం, అత్తగారింటికి పోతుంది. భర్త ఆడిబిడ్డనో లేకపోతే మరిదో మామ అత్త నలుగురు కుటుంబం ఉంటుంది. నువ్వు 25 సంవత్సరాలు నా ఇంట్లో పెరిగి నా బిడ్డ అయింది, అత్తగారింటికి పోయినవు. నీ లెక్క వాళ్ళందరూ మారుతారా? వాళ్ళకు అనుగుణంగా నువ్వు మారాలన్నా? లేకపోతే అమ్మాయి గురించి ఆ కుటుంబం మొత్తం మారుతుందా? అట్లనే కాన్స్టిట్యూన్స్ 2 లక్షల చిల్లర ప్రజలు ఉన్నాం మనం. మనలాగా ఆయన మారాలన్నా? ఆయన లెక్క మనందరం మారదామా? మనం మారన్నా? ఇప్పుడు నేను హైదరాబాద్ సెంట్ కొట్టుకుంటా ఏ కారణం తిరుగుతా ఊళ్ళో కొంచెం ఎవరితో ఎట్లున్నానో అట్లుండాలి. నేను నా లెక్క నువ్వు ఉండాలంటే కుదురుతుందా? మీకు అనుగుణంగా మీ వాతావరణంలోకి నేను అడ్జస్ట్ కావాలి అంతే తప్ప మా డాడీకి ఇట్లా తినిపించేది, మా మమ్మీకి ఇట్లా తినిపించేది, నీ కాలేసుకుని మండేది 12 దాకా లేకపోయేదంటే అవి అత్తగారింటి వెనక నడువే అది ఇంటికి అన్నప్పుడు. అట్లనే నీ లెక్క మేము అందరం మారం. మనకు ప్రజలకు పాపం మంచి చెడులు చూసుకుంటే వాళ్ళకు అనుగుణంగా నువ్వు మారు అంతే తప్ప నీకోసం ఇంతమంది మారితే నువ్వు హుజూరాబాద్ ఎట్లా నాశనం పట్టించినావు. హుజూరాబాద్ ఇక మేము అందరం కలిస్తే రాష్ట్రంగా నాశనం అవుతుంది. మరి నీ లెక్క అయితే మరో కౌశిక్ రెడ్డి అయితే ఏం చేస్తాం? పిచ్చి చేస్తాం. పిచ్చి చేయకపోతే ఏం చేస్తాం? మరి మనం మంచి చేస్తాం. మనిషి మారాలంటే మంచోడు చెడ్డగానన్నా మారాలి, చెడ్డోడు మంచిగానన్నా మారాలి. మరి ఆయన మంచి అనుకుంటే మారదాం, చెడ్డ అనుకుంటే వద్దు అనుకుందాం. అంతేనా? జెండా మా ఇంట్లో తయారైందంటాడు. జెండా మా ఇంట్లో జెండా ఆయన పెరిగింది రాదు. రంజిత్ జెండా వాళ్ళ ఇంట్లోనే తయారైంది. వాళ్ళు ఆయన జడ్పీ తీసుకున్న ఎన్ని ఓట్లు పడ్డాయి వాళ్ళకు? అయిపోయింది. గోల్డెన్ స్పూన్ తోటి పుట్టిన ఆగన్నాని అన్ని మా గోల్డెన్ స్పూన్ తోటి పుట్టిన 2000 ఓట్లు నాకు ఎట్లా కూడా కొట్టాలి కూడా తెలుస్తుంది అట. వీటిని
ఎట్టుడో కొట్టాలి కాదు ఇక నేను చెప్తాను స్టోరీ. ఆయన ఎమ్మెల్సీ అయినాక కూడా ఆయన నంబర్ ప్లేట్కు వెనుక ముందు మొత్తం స్టిక్కర్లను తీసుకొని వచ్చేది. ఎందుకు అంటే ఓవర్ స్పీడ్ పోతే ఫైన్లు పడతాయి, 100 దాటితే ఫైన్లు పడతాయి. ఆ ఫైన్లు పడకుండా వాడికి స్టిక్కర్లను తీసుకొని వచ్చేది. అంటే నీ స్థాయి నీకు ఏందో గది అర్థమైపోయింది. దాని లోపలి రావాలి ఒకటి. ఇప్పటికి చాలా మంది అనకొండలో పైసలు ఇవ్వాలి, ప్లాట్లు వీటిలో సెటిల్ చేస్తాను. ఏం సత్యాన మాట వాస్తవా కాదా? ప్లాట్లకి ఇప్పటికీ పైసలు ఇవ్వాలి. నువ్వు గోల్డెన్ స్పూన్ తోటి కూర్చోనివి పెట్రోల్ బంకులు పెట్టిస్తా, నౌకర్లు పెట్టిస్తా. ఈయన అదృష్టం ఎట్లా అంటే వీళ్ళన్నా ఇది ఏంటి సిపిసిసి ఉండే, అప్పుడు కాంగ్రెస్ ఉండే. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తే పైసలే, కార్పొరేట్ టికెట్లు ఇప్పిస్తే పైసలే, కౌన్సిల్ టికెట్ ఇస్తే పైసలే. వాళ్ళకు కొడుకులు బిడ్డలు ఇవ్వలేరు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అట్లా సంపాదించుకున్నాడు. అది అయిపోయింది. ఆడ రాహుల్ గాంధీ కారు వెళ్ళిండు, అన్ని చేసిండు. అక్కడ ఉన్నప్పుడు అట్లా ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు ఇళ్ళకి వచ్చిండు, ఇప్పుడు ఇంట్లో చేస్తుండు. మరి వేసే అర్హతలు మీరు మాట్లాడతారా? లేకుండా ముందర పెట్టిన మాట్లాడు అంటే నేను మాట్లాడతాను, నాకు ఏం బాధలేదు. ఇంకొకటి కూడా అనుకున్నాను, నాకు అదేదో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనే ఆశ ఉన్నాను కదా, నాకు ఆయన ఇచ్చినా నేను చేయకపోతే ఇచ్చినా చేయ ఇప్పుడు చెప్తాను అందరం కదా. ఇంకేళ్ళ కింద పని చేస్తాను, నేను కింద మాత్రం పని చేయ. నాకు అది కూడా ఇక ఇచ్చినా వద్దంటాను నాకు వద్దు, ఇంకేళ్ళకని ఇచ్చుకో. ఇక ఇది కాబట్టి 4 రోజుల్లో మీరు ప్రోగ్రామ్ పెట్టుకున్నారా, బరాబర్ మాట్లాడారా చెప్తా. థ్యాంక్ యూ అందరు.